నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈ రోజు మనం భీమవరం వచ్చేసాం. ఇంకా సంక్రాంతి సందడి అయితే మొదలైపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భీమవరంకి అందరూ పోటెత్తున్నారు. అందరికీ తెలిసిందే, భీమవరం అంటేనే మనకి మ్యాక్సిమం కోడి పందాలు సంక్రాంతికి ఈ చుట్టుపక్కల ఊరు నుంచే కాదు, దేశాల నుంచి కూడా ఇక్కడికి, అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మెయిన్గా ఇక్కడ కోడి పందాల్లో పాల్గొని ఆ కోడి పందాల్లోని ఆ మజాని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ కోడి పందాలకి అసలు కోడిని ఎలా రెడీ చేస్తారు, దానికి దినచర్య ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. పదండి. డ్రీమ్స్ సంక్రాంతి సంబరాలకి రెండు తెలుగు రాష్ట్రాలు ముస్తాబైపోతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి అంటే మనకి గోదావరి జిల్లాలు గుర్తొస్తూ ఉంటాయి. గోదావరి జిల్లాల్లో కూడా భీమవరం గుర్తొస్తూ ఉంటుంది. భీమవరంలో ప్రస్తుతం మనం ఉన్నాం. కోడి పందాలు, సంక్రాంతికి కోడి పందాలు అంటే ఎవరికి ఉండదు చెప్పండి, ఆ యాంగ్జైటీ అంతా కూడాను. అయితే ఈ కోడి పందాలకి ఈ కోడి పుంజుల్ని ఎలా రెడీ చేస్తారు, వాటికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ అవి అంటే మళ్ళీ నైట్ వరకు వాటికి ఎలాంటి దినచర్య చేస్తూ ఉంటారు, వాటికి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ పెడతారు, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూసేద్దాం. పదండి. మనతో పాటు ఫామ్లోని ఈ ఫామ్ వాటి దినచర్య అంతా చూసేవాళ్ళు, దాన్ని సంరక్షణ చేసేవాళ్ళు సుధ గారు ఉన్నారు. సుధ గారిని అడిగి దానికి మొత్తం ఆ డైట్ కానీ దాని ప్లానింగ్ ఏంటి, రోజు ఎలా వాటిని సంరక్షిస్తారు అనేది తెలుసుకుందాం. హలో సుధ గారు, నమస్తే అండి. దీని పేరు పచ్చకాకి. ఓకే, దీని అంటే దానికి ఎలా చెప్తారండి మీరు? కలర్స్ బట్టే, అంటే వెంట్రుకల కలర్ ని బట్టి చెప్తారా? అవును. అంటే డిఫరెంట్ కోళ్ళకి డిఫరెంట్ పేర్లు ఉంటాయా? డిఫరెంట్ పేర్లు ఉంటాయి, ప్రతి దానికి డిఫరెంట్ పేరు ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క కోడికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కోడికి ఒకదాన్ని ఏమో ఒకటి ఉండదు. అంటే వీటి పర్సనల్ నేమా లేకపోతే వెంట్రుకల వల్ల వాటి కలర్ వల్లే. ఓకే, అది ఇప్పుడు దీనికి మార్నింగ్ ఎన్ని గంటలకి వీటి దినచర్య స్టార్ట్ అవుతుంది? పొద్దున్నే మార్నింగ్ వచ్చేసి సన్నీళ్ళలో కొంచెంసేపు 1 నిమిషం నుంచి నిమిషంన్నర సన్నీళ్ళలో ఈత వేపిస్తారు. ఈత వేపించిన తర్వాత కొంచెం ఈత కొడతాయి. తర్వాత నెక్స్ట్ కైమా తింటాయి. కైమా తిన్నాక 10 కల్లా మళ్ళీ బాదం, పిస్తా, కిస్మిస్ 4 o'clock కి దానికి ఈత కొట్టిస్తారు. 7 కల్లా కైమా పెడతారు, మటన్ కైమా. 10 కల్లా మళ్ళీ బాదం, పిస్తా, జీడిపప్పు ఈ మొత్తం పెడతాం. ఓకే, అంటే దాని మామూలు మనిషి ఫుడ్ కన్నా దాని డైటే చాలా ఎక్కువగా. ఈ 2 నెలలు, ఈ 2 నెలలు పండగ సీజన్ లో మాత్రమే పెడతారా? 2 నెలలు. అంటే వీటి డైట్ ఇప్పుడు పండగకి సంక్రాంతి రోజు కోడి పందాలు ఉంటాయి అనుకుందాం. దీనికి ఎప్పటి నుంచి దీన్ని రెడీ చేస్తారు? దీన్ని 3 months ముందు నుంచే రెడీ చేస్తాం. 3 months నుంచి? 3 months ముందు అడ్వాన్స్ గా. నవంబర్ నుంచి ఇదే డైట్ దానికి పెడతాం. ఇదే డైట్ పెడతా ఉంటాం. రోజుకి ఒక కోడికి పడే డైట్ కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? రోజుకి వచ్చి ఒక 150 రూపీస్ ఒక కోడికి వచ్చేసి. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటారండి? ప్రైస్ అంటే ఇదంతా ఏముండదమ్మా, మోజు అంతా ఇదే 1 లక్ష ఉంటుంది, అదే 4 లక్షలు ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ పెర్ఫార్మెన్స్ ఓకే, మీరు పెర్ఫార్మెన్స్ ని బట్టి దీని రేట్ ని ఫిక్స్ చేస్తారంటున్నారు. అసలు ఇది బాగా పర్ఫార్మ్ చేయగలదు, ఇది పర్ఫార్మ్ చేయలేదు అని మీకు ఏమైనా తెలుస్తుంది కదా. మేము ఫైటింగ్ చేస్తాం, ఫైటింగ్ చేయించినప్పుడు ఇంటర్వ్యూ లేకుండా చేయాలి. ఎన్ని నిమిషాలు చేయాలంటారు? 1 నిమిషం నుంచి 2 నిమిషాలు వేస్తాం. ఆ 2 నిమిషాల్లో ఇంటర్వ్యూలు ఉండకూడదు, బాగా గ్యాప్ లేకుండా పోట్లాడుకోవాలి. అది పోట్లాడలేదంటే పెద్ద పందని రాదని అర్థం. ఇప్పుడు ఓకే, రోజు డైట్ 10 o'clock అయిపోతుంది అంటారు. మరి వీటికి ప్రాక్టీస్ అంటే ఇప్పుడు పోట్లాటికి పంపిస్తాం, మేమే వీటికి ట్రైన్ చేస్తాం అంటున్నారు కదా, ఆ పోట్లాట్ టైం ఎప్పుడు ఉంటుంది? వాటిలో టైం పండగ సీజన్, పండగ రోజు. అంటే ఇప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ కి ఒక మీరు దగ్గరుండి వీటికి ట్రైనింగ్ ఇప్పిస్తారా? 20 days ఒకసారి 1-2 నిమిషాలు పోట్లాట్ వేసి తీసేస్తాం. అంటే అట్లా రోజు చేయరు. ఆ రోజు చేస్తే ఉండవు, అవి కూడా రెక్కలో కాళ్ళు జారిపోతాయి. ఓకే, కొట్టుకుని. దీనికి ఇప్పుడు ఒకసారి పందెంలోకి పట్టుకెళ్తారు కదా, దానికి అక్కడ పందెం ఏ రేంజ్ లో ఉంటుంది? పందెం అంటే ఇప్పుడు
మేమైతే యాక్చువల్లీ రైతులు మామూలుగా ఇక్కడ విలేజ్లో నుంచి ఏదో వెళ్ళి మీకు మస్తు హైదరాబాద్లో 4 ఏళ్ళు ఉండి వస్తారు. వాళ్ళు ఏదో అసలు ఎక్కడ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, 100 కోట్లు సంపాదిస్తారు వాళ్ళు అడగరు. కానీ బట్ రైతులు వచ్చేపాటికి మేము ఇది చేస్తున్నాం అని చెప్పాము అనుకో, అమ్మో రైతులు ఇంత చేస్తున్నారా అని చెప్పేసి మమ్మల్ని పబ్లిసిటీ చేస్తారు. మేము 3 lakhsకి వేస్తాం ఒక్కొక్క పందెం వచ్చి. 3 lakhs ఒక్కొక్క కోడికి? ఒక్కొక్క పందెం 3 lakhsకి వేస్తాం. ఇప్పుడు వరకు మీకు దగ్గర ఏమైనా పందెంలో గెలిచిన కోళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ పందెం లేదు, ఇది సంవత్సరం వచ్చింది. ఎన్ని ఇయర్స్ అండి దీని 3 years ఉంటాయి. 3 years అంటే దాని ఏజ్ పీరియడ్ ఎంత ఉంటుంది? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పందెంకి పంపిస్తారు? 3 lakhs పందెం కట్టాలంటే 2.5 years ఉండాల్సిందే. ఈ లోపు ఉండా కూడా కట్టాం. ఓకే, అంటే తట్టుకోవాలి కదా, వయసు ఉండాలి. అంటే మాక్సిమం ఏ ఏజ్ నుంచి పందానికి పంపిస్తుంది? 2 years నుంచి. 2 years నుంచి పంపిస్తుంది. 2 years నుంచి. ఈ 2 years కూడాను దానికి ఈ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ పెడుతూనే ఉంటారా? ఖాళీ రోజులు వచ్చేసి రాగులు సజ్జలు అంటారు కదా, 5 ఉంటాయమ్మ. అక్టోబర్ నుంచి మళ్ళీ ఇది కామనే. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి 20 వరకు ఇది కామనే. ఓకే, ఇప్పుడు పందెంకి వెళ్ళే కోళ్ళకు మాత్రమే ఆ టైం పీరియడ్ లో పెడతారు ఈ ఫుడ్, లేకపోతే పందానికి వెళ్ళే ఆటోమేటిక్ పందెంకి వెళ్ళే 3 నెలల ముందు నుంచి మీకు ఆ ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తాం? ఓకే, ఇప్పుడు ఈ కోడికి ఈసారి పందెంకి వెళ్తుంది అంటున్నారు కదా, సో ఇది అంటే నార్మల్ గా బయట నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళకి మీరు దీన్ని ఎంత అమ్ముతారు? ఇదైతే 1 లక్ష ఉంటుంది, 80 నుంచి 1 లక్ష అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఒక పందెం కోడిని తయారు చేయడానికి మినిమం 2.5 years దాన్ని బాగా మేపిన తర్వాత, అంటే నార్మల్గా డైట్ ఏదైతే ఉంటుందో సజ్జలు అలాగే రాగులు గంట్లు ఇలా అంటూ ఉంటారు, మనకి అపరాలు ఏవైతే అంటూ ఉంటామో అవి ఎక్కువగా మనకి ఇప్పుడు మామూలుగా హ్యూమన్స్ కూడాను, అంటే మామూలు మనుషులకు కూడాను ఆ అపరాలు తింటే మంచిది అంటున్నారు. సో అలాంటి డైట్ని పెట్టి వీటిని 2 నుంచి 2.5 years వరకు పెంచుతారంట. దానికి 3rd year ఎంటర్ అయిన దగ్గర నుంచి అది మళ్ళీ సంక్రాంతికి పాల్గొనే ముందు ఒక అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 months ఒక దీనిగా పీరియడ్గా తీసుకొని అప్పటి నుంచి దీనికి మార్నింగ్ లేచి దానికి ఈత కొట్టించడం, అంటే ఎక్సర్సైజ్లో భాగంగా ఈత కొట్టించడం, అండ్ దాని తర్వాత 7 o'clock వచ్చేసి మటన్ కీమా పెడతారంట, అండ్ దెన్ 10 o'clockకి జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవి పెడతారంట. మళ్ళీ ఒక 20 daysకి ఒకసారి వేరే కోడితోని ఫైట్కి పంపిస్తారంట. ఇలా చేస్తూ దీనికి ఈ దినచర్య అనేది ఉంటుందంట. ఓకే, మరి ఈవినింగ్ టైంలో ఏం పెడతారండి? ఈవినింగ్ టైంలో రాగులు సజ్జలు అంతే. ఈవినింగ్ 5కి ఓన్లీ ఒకేసారి రాగులు సజ్జలు అనేది ఒకేసారి. మార్నింగ్ పెట్టిన ఫుడ్ ఈవినింగ్ పెట్టరు, ఈవినింగ్ ఫుడ్ పెట్టిన మార్నింగ్ పెట్టరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదైనా మంచి పని చేయటానికి కానీ ఏదైనా శుభకార్యం చేయడానికి కానీ పంచాంగం చూస్తూ ఉంటాం. పంచాంగం చూసి ఆ రోజు తిథి వార నక్షత్రాలను బట్టి ఆ పంచాంగంలో ఏం రాసుంటే ఆ రోజు మంచిదా లేదా అని డిసైడ్ చేసుకొని ఆ పని స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవుతాం. అలాగే ఈ కోళ్ళ పందాలకు వెళ్ళేటప్పుడు కూడా ఈ కోడికి సంబంధించి కూడాను కుకుట శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుందంట. ఆ శాస్త్రంలోని చెప్పిన విధంగానే ఈ కోళ్ళకి పందాలకు వెళ్ళటం జరుగుతుందంట. అసలు ఆ కుకుట శాస్త్రం అంటే ఏంటి, ఆ కుకుట శాస్త్రంలో ఏముంది, ఆ గ్రంథం ద్వారా ఈ కోళ్ళ యొక్క ఇవి గెలుస్తాయి ఇవి గెలవు అని చెప్పి ఎలా తెలుస్తుంది అనేది కూడా మనకి సుధ గారు చెప్తారు. సుధ గారు, ఇప్పుడు కుక్కుడు శాస్త్రం అంటున్నారు, అసలు కుక్కుడు శాస్త్రం అంటే ఏంటి? అది కుక్కుడు శాస్త్రం అంటే మేము చిన్నపిల్లలప్పటి నుంచి అది ఆనవాయితీగా వచ్చేదండి ఒక బుక్. అందులో ఒక తిథి నక్షత్రం, ఈరోజు సోమవారం ఇది, మంగళవారం ఇది, బుధవారం ఇది అంటే 1 hour ఉంటుంది. ఒక్కోసారి అయితే 1 hour ఉంటుంది, ఒక్కోసారి అయితే 1/2 hour ఉంటుంది, ఒక్కోసారి అయితే 40 నిమిషాలు ఉంటుంది. దాన్ని కుక్కుడు శాస్త్రం అంటారు. టైంలో సపోజ్ 12 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు, 1 గంట బావు వరకు కాకిడాగ ఉంటుంది. అది అయిపోయాక 1:15 నుంచి మళ్ళీ అదే 2:15 వరకు కాకినెమలి ఉంటుంది. మళ్ళీ 2:15 నుంచి 3 వరకే కోడిపింగ్లా ఉంటుంది. అలా ప్రతిదీ ఒక 1 hour, 1/2 hour, 30 గంట అలా ఉంటుంది. దాని మీద బేస్ అయ్యి వేస్తాం. సేమ్ టైం అవతల వాళ్ళు కూడా అదే చూస్తారు, మనం ఏదైతే చూస్తున్నామో వాళ్ళు అదే చూస్తారు. కానీ ఈక్వేషన్ అనమాట. ఇందులో
మన దానికన్నా వాళ్ళదే కొంచెం కలర్ డ్యామేజ్గా ఉందనుకోండి, వాళ్ళు విన్ అవుతారు, లేకపోతే మనం విన్ అవుతాం. ఎవరు పాలైనా దాని మీద ఈ కలర్ ని బట్టి కూడాను గెలుపోటములు అనేవి ఉంటాయంట. కంపల్సరీ ఎవరైనా మన అపోజిషన్ వాళ్ళు కూడా కలరే పాలవుతారు, మనం అనే కాదు. అలాగని ఇప్పుడు మీరు కాకి నెమలి అని చెప్పారు, అండ్ వైట్ గా ఉన్నది మనం వైట్గా ఉన్న సీతువ అంటారు. సేతువ. సీతువ. ఈ రెండిట్లు ఒకేసారి వేశారు అనుకోండి, అవును. అవి ఆ రెండిట్లో ఏది గెలుస్తుంది? అది ఒకటో వంతులో వేస్తే కాకినవలే గెలుస్తుంది. అదే ఐదో వంతులో ఉంటుంది, ఐదో వంతు ఉంటుంది. ఐదో వంతు వేస్తే సీతువ గెలుస్తుంది, తెల్లది. అంటే ఇది ఎన్ని నిమిషాలు కొట్టుకుంటాయండి మాక్సిమం? మ్యాక్సిమం ఉండదు నాన్న, 1 నిమిషం ఉండొచ్చు, 2 నిమిషాలు ఉండొచ్చు, 3 నిమిషాలు ఉండొచ్చు, అంతే. 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 3 నిమిషాలు మాత్రం. 3 నిమిషాలు మాక్సిమం టైం 3 నిమిషాలు. మ్యాక్సిమం 3 నిమిషాలు. అంటే ఇప్పుడు కలర్స్ ని బట్టి చెప్తున్నారు కదా, ఈ కలర్స్ గురించి ఏ జాతి కోళ్ళు అంటే ఇప్పుడు 2 కాకి నెమలు వేశారు అనుకోండి, 2 జాతి 2 కాకి నెమల్లే వేశారు అనుకోండి, అందులోని ఏది గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? అంటే అదే అనేది, 2 కాకినవలు వేస్తాం మనం వేసినప్పుడు, వాళ్ళు కూడా సేమ్ రంగు చూసి కాకినవలు వేస్తారు. ఇద్దరు రెడ్గా ఇద్దరు ఉంటారు, కానీ అందులో డిఫరెన్స్ ఎవరు ఎక్కువ రెడ్, ఒక పాయింట్ అయినా ఎవరు రెడ్ ఉంటారో వాళ్ళే ఎన్నో ఎర్రగుండాలంటారు. అలాగే ఇది కూడా అంతే, ఒక పాయింట్ ఏదైతే మరి ఈ స్టామినాకి జీడిపప్పులు, ఈ కిస్మిస్లు, ఈ బాదంలు పెట్టడం కదా, మరి పెట్టాలి కదా. మరి అంటే ఒక రెడ్ కొంచెం మంది ఎక్కువ ఉంటే మందే గెలుస్తుంది కదా. గెలిచినా దీనికి స్ట్రెంత్ కావాలి కదా, స్ట్రెంత్ లేనిది అవదుగా. కంపల్సరీ స్ట్రెంత్, ఖచ్చితంగా స్ట్రెంత్ ఉండాలి. అవతల కూడా స్ట్రెంత్ పెడతారు, అవతల వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మనం ఏది చేస్తున్నాం వాళ్ళు అదే చేస్తారమ్మా. అంటే స్ట్రెంత్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈ కుకుట శాస్త్రం ప్రకారం కూడాను ఆ కోడ్ ఉంటేనే మనకి ఇదవుతుంది. ఇప్పుడు ఈ దేశవాళీ కోళ్లను ఎంచుకోవడంలో మీరు ఏది ఎక్కువగా ఫాలో అవుతారు? అంటే ఆ రోజు బట్టే కాదు అంటే మీరు ఫస్ట్ ఆ కోడిని తీసుకునేటప్పుడు కలర్ అన్నారు కదా, ఎక్కువ రెడ్గా ఉంటే ఏదైతే కాకినెమల్లో, ఇప్పుడు మనం కాకినెమలే ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఈ కాకినెమల్ని తీసుకున్నారు, అది మంచి బ్రీడ్, మంచి జాతిది, ఇది వెళ్తే పక్కాగా గెలుస్తుంది అనటానికి మీరు ఏది దీనిగా తీసుకుంటారు? ఇండియన్ బ్రీడే, మేము ఇప్పుడు వరకు వాడేది ఇండియన్ బ్రీడే. కాకపోతే లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే పెరువియన్ అని మీకు కింద చూపించాను కదా, పెరువియన్ తీసుకొచ్చి మన ఇండియన్ పెట్టలకి వాటి క్రాచ్ చేయించి ఇంకా పవర్ఫుల్గా వస్తాయని చేస్తున్నారు. కానీ బెస్ట్ ఆఫ్ ది బ్రీడ్ అయితే ఇండియన్ బ్రీడే, ఇండియన్ ఓల్డ్ బ్రీడ్. ఓకే. వాటిని అంటే అన్ని ఇండియన్ బ్రీడ్ అయ్యేటప్పటికి కలర్ అంటున్నారు కదా, ఈ కలర్ నాణ్యత పెంచడానికి ఏమైనా చేస్తారా, లేకపోతే అవి ఉండదు? దాని జీన్స్ లో వచ్చేదమ్మా కలర్ అనేది, ఆ ఎంట్రుకలు అనేది దాని ఒంటి నుంచి వచ్చాయి, మనం ఏం చేంజ్ చేయడానికి ఉండదు, నథింగ్ అది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనకి పంచాంగంలో ఎలా చూస్తారో, తిథి వార నక్షత్రాలు ఎలా చూస్తారో వాటి అంటే ఇప్పుడు మీకు ముందు నుంచి చెప్తున్నాను, ఆ వెంట్రుకల స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి దానికి పేర్లు ఉంటాయని చెప్పి, ఆ స్ట్రక్చర్స్, ఆ వెంట్రుకలు ఎక్కువగా అంటే ఒక్కొక్క కోడికి ఒక్కొక్క వెంట్రుక దీంట్లో ఉంటాయన్నమాట, ఒక్కొక్క స్ట్రక్చర్లో ఉంటాయి. ఆ స్ట్రక్చర్లో ఉన్నది కూడాను ఇప్పుడు కాకినెమల అని చెప్పారు, ఆ కాకినెమలకి ఎక్కువగా రెడ్ ఎక్కువగా ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా గెలుస్తుంది. అవతలకు కూడాను కాకినెమలు ఉన్నప్పటికీ, యువతలది కూడా కాకినెమలు ఉన్నప్పటికీ ఆ కలర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గెలవడం జరుగుతుంది అంటున్నారు. మరి చూద్దాం, ఇంకా సంక్రాంతికి దాదాపు ఒక 1 వీక్ టైం ఉంది. ఇటు పోలీసులు ఏమొచ్చి అసలు ఇలాంటి పందాలు అవి హ్యూమన్ రైట్స్ వాళ్ళు, పోలీసులు కానీ ఏమంటున్నారంటే, ఈ పందాలు మూగ జీవాలను హింసించడం కరెక్ట్ కాదు, ఈ హింసించడం వల్ల అవి వాటి జాతి అంతరించిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఈ వీటన్నిటినీ కూడాను తగ్గించాలి, ఈ జీవహింస అనేది తగ్గించాలి అని చెప్పి ఏవైతే శాస్త్రీయంగా ఆడుకుంటారో ఆ క్రీడలు, కబడ్డీ, ఖోఖో ఇలాంటి గేమ్స్ అన్నీను ఆడుకోవడానికి ఛాన్సెస్ ఇస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఈ కోళ్ళు ఎవరైతే పెంచుతారో, వీళ్ళు కోళ్ళ పందాలు ఎవరైతే ఆడతారో, ఇది కూడా మాకు ఇప్పటిది కాదు, మా తాత ముత్తాతలు పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం, మేము ఆచార సాంప్రదాయాలని పాటిస్తాం, ఖచ్చితంగా ఈసారి కూడా మేము ఆడతామంటారు. ఇంకా వారం రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం. Stay with us.